నమస్తే. వందే మాతరం. వందే మాతరం మీద దేశమంతా ఒక పెద్ద చర్చ. ఈ చర్చకు కారణం ఏంటి? జాతీయ పండుగ నాడు, జాతీయ జెండా దినోత్సవం నాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా జెండా ఎగిరేసిన తర్వాత జనగణమన అయిపోయింది. వందే మాతర గీతం స్టార్ట్ అయింది. ఆ గీతంలో 2 చరణాలప్పుడు ఎలాంటి అంత నార్మల్గానే నడిచింది. మూడో చరణం స్టార్ట్ అవ్వగానే సోనియా గాంధీ రెస్పాండ్ అయ్యారు, రాహుల్ రెస్పాండ్ అయ్యారు, ఖర్గే రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఆగిపోయింది. సో దీని తర్వాత బీజేపీ దీన్ని అందుకున్నది. వందే మాతరం కూడా మీరు పాడలేరా? ఇక మీరేం దేశభక్తులు, మీరంతా దేశద్రోహులు. వందే మాతరం పాడలేదంటే ఈ దేశాన్ని మీరు ద్వేషిస్తున్న వాళ్ళు మీరంతా అని బీజేపీకి ఒక ఆయుధం దొరికినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. సో దీని మీద నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో చర్చ జరిగింది. 1937లో మేము చేసుకున్న తీర్మానం, కాంగ్రెస్ పార్టీ చేసుకున్న తీర్మానం ప్రకారం మేము ఆ 2 చరణాలు మాత్రమే పాడతాము, మిగతావి మేము పాడము అని ఆనాడు చేసుకున్న తీర్మానం ప్రకారమే మేము ముందున్నామని వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే. సో మీరైతే బాగా చెప్పగలుగుతారు దీని మీద. కాంగ్రెస్ ఈ టోటల్ ఎపిసోడ్లో పూర్తిగా డిఫెన్స్లో ఇరకాటంలో పడ్డదా? చివరికి ఇది మేము 1937లో చేసుకున్న తీర్మానం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా ఇవాళ? అంటే దేశ ప్రజలకు దీన్ని మళ్ళొక్కసారి బీజేపీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ 1870లో రాసిండు. ఆయన రాస్తున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ జడ్జ్ ఆయన. ఓకే. ఆయన హిందూ యూనివర్సిటీ నుంచి మొదటి గ్రాడ్యుయేట్కి ఎన్నికై తర్వాత జాయింట్ కలెక్టర్గా పనిచేసిండు, తర్వాత డిప్యూటీ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు. అప్పుడు పనిచేస్తున్నటువంటి క్రమంలో అంతకంటే ముందే 1857లో భారతదేశానికి స్వతంత్రం కోసం భారతదేశంలో ఉన్న రాజులంతా కలిసి బహదూర్ షా జఫర్ చివరి మొఘల్ చక్రవర్తి నాయకత్వంలో 1857 రివోల్ట్ జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా దాంట్లో భాగస్వాములు. బ్రిటిష్తో యుద్ధంలో వీళ్ళు ఓడిపోయినారు. ఓడిపోయినటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి అణచివేత ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఆయన అంతర్గతంగా చూసి ఆ క్రమంలో రాసినటువంటిదే వందే మాతర గీతం. దీన్ని ఆనందమట్టు నవలలో ఒక ప్రముఖమైనటువంటి గేయంగా ఇది వచ్చింది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అది ఎప్పుడు 1988లో ప్రింట్ అయింది. ఓకే. తర్వాత దీన్ని ఆనందమట్ నవలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 కాంగ్రెస్ పార్టీ అధివేశం అంటారు సదస్సులో, అంతర్ నేషనల్ కాన్ఫరెన్స్లో మొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని పాడారు. ఆ పాడిన తర్వాత అక్కడి నుంచి అది ప్రజల పరం అయింది. దేశ స్వతంత్రం కోసం కులాలకు మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసేటటువంటి ఒక సాంగ్ అయింది వందే మాతర గీతం. మీకు ఎంత పెద్ద గీతం అంటే 1904 ఓకే ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్ బాగ్దాద్ నగరంలో 10,000 మంది హిందువులు ముస్లింలు కలిసి వందే మాతర గీతం కోసం ర్యాలీ తీస్తారు. 10,000 మంది మీద ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అంటే వందే మాతర గీతం ద్వారా వస్తున్నటువంటి యూనిటీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, దీనికి అందరికీ నాయకత్వం ఎవరు వస్తున్నారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వహిస్తున్నటువంటి క్రమంలో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఒకవైపు ముస్లిం లీగు అప్పుడే పుట్టుకొచ్చింది 1906లో, ఒకవైపు పంజాబ్ బేస్డ్గా హిందూ మహాసభ అప్పుడే పుట్టింది. తర్వాత 2011లో మదన్ మోహన్ మాలవ్య దాన్ని హిందూ మహాసభ జాతీయ సంస్థను పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇది చాలా కీలకంగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. డిసెంబర్ 25 నాడు ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ తర్వాత దానికి వీళ్ళు పూజించేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, అప్పటిదాకా హిందూ మహాసభ కొంత కాంగ్రెస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఇది 1922లో గాంధీజీ గారు పూర్తి స్థాయిలో, 1915లో ఆయన ఇండియాకి వచ్చారు, 16 నుంచి మూమెంట్లోకి వచ్చారు. 1924లో ఆయన మొదటిసారి మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయిన మహాత్మా గాంధీ దానికి ఒక ఐడియాలజికల్ బేస్ ఇచ్చి ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ, అంతకుముందు భూస్వాములు జమీందారులు పెద్దవాళ్ళు మాత్రమే ఉద్యమంలో ముందు వరుసలో ఉండేటటువంటి ఎలిట్ సెక్షన్ నుంచి పీసెంట్ ఉద్యమం, రైతుల ఉద్యమంగా, ప్రజల ఉద్యమంగా మహాత్మా గాంధీ దాన్ని మలిచి ఒక అద్భుతమైనటువంటి బేసు దేశ స్వతంత్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో వందే మాతర గీతం సెంటర్ పాయింట్గా ఉంది. ఓకే.
ఎప్పుడైతే బ్రిటిష్ చాలా జాగ్రత్తగా ఐక్యతను దెబ్బతీయడం కోసం ముస్లిం లీగ్ను ఒక దిక్కు, హిందూ మహాసభను ఒక దిక్కు క్రియేట్ చేసింది. గుర్తుపెట్టుకో, ఈ రెండు సంస్థలు హిందూ ముస్లింల విభజనను తీసుకురావడం ద్వారా మాత్రమే జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయగలం అనుకున్నాయి. ఏ రెండు సంస్థలు? ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్, హిందూ మహాసభ. ఈ రెండు సంస్థలు ఒక దైక్యం దేశం గురించి మాట్లాడతాయి, రెండో దిక్యం హిందూ ముస్లింల మధ్యన ఐక్యతను దెబ్బతీసే పని చేస్తాయి. అదే కదా మన పాకిస్తాన్కి ఇండియాకు పునాది పడ్డది అక్కడి నుంచి. హిందువుల రక్షణ కోసం పనిచేస్తున్నట్టుగా ఇవి చెప్పుకుంటుంది, ముస్లింల రక్షణ కోసం పనిచేస్తున్నట్టుగా అది చెప్పుకుంటుంది. ఆ సంస్థ ఏర్పడి పడిన వెంటనే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఇస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ఓకే, మతం బేసిస్ మీద 1906లో ఇస్తుంది. 1906లో ముస్లిం రిజర్వేషన్లను మొదటిసారిగా మత ప్రాతిపదిక మీద బ్రిటిష్ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మాకు కూడా కావాలని చెప్పి ఇటు సంస్థ పెట్టిస్తుంది. అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళను బయటికి పంపాలనే ఐక్యతా ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ ఏజెంట్లుగా పుట్టినటువంటి వాళ్ళు ఈ సంస్థల నాయకులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, ఇలా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏమైంది? 1935, 1926లో సైమన్ కమిషన్ వచ్చింది. పూర్తి స్థాయి ఎట్లా స్వతంత్రం ఇవ్వాలి, ఎటువంటి బ్రిటిష్ ఇండియాలో చట్టాలు ఉండాలేదని కాంగ్రెస్ పార్టీ మొదట్లో దాన్ని వ్యతిరేకించింది. దాని మీద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరిగినాయి ఇక్కడ లండన్లో జరిగినటువంటి పరిస్థితి. తర్వాత 1935లో మొదటి బ్రిటిష్ ఇండియా యాక్ట్ వచ్చింది. మంచి బ్రిటిష్ 1990లో వచ్చింది, తర్వాత 1935లో వచ్చింది. ఆ వచ్చినటువంటి క్రమంలో మరింత ఈ గ్యాప్ను పెంచే పరిస్థితి ఉన్నప్పుడు 1936లో జరిగినటువంటి సెషన్, కలకత్తా జరిగినటువంటి సెషన్, ఆ సెషన్కి ఆ రోజు నాయకత్వం వహించింది నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. వందే మాతర గీతాన్ని మొత్తం ఇప్పుడు మొదటి 6 చరణాలు ఉంటాయి వందే మాతర గీతం. 6 చరణాల్లో మొదటి 2 చరణాలు దేశాన్ని వర్ణించేటటువంటి చరణాలు, దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చే చరణాలు. 4వ చరణం 5వ చరణం దుర్గామాత నువ్వే కాపాడు. ఆయన రాసింది ఎప్పుడు? 1870లో. అప్పుడున్న పరిస్థితి ఏంది? అది బెంగాల్లో, అసలు బెంగాలీ భాషలో రాయబడ్డది మొదట్లో, దాని తర్వాత సంస్కృతంలోకి మార్చబడ్డది. ఈ బ్రిటిష్ వాళ్ళ అణచివేతం చూస్తూ ఉంటే నువ్వు తప్ప ఎవడు కాపాడలేని పరిస్థితి ఉందనేది ఆయన ఉద్దేశం. కానీ ప్రజల పోరాటంలో భాగం కావాల్సినటువంటి స్థితి, ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించాల్సినటువంటి స్థితి. కాబట్టి ఆ రోజు దేశ ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా ఏకం చేసేటటువంటి ఒక యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ కావాలని చెప్పి నాయకత్వం కోరింది. కొంతమంది మొత్తం వాడితే మాకు సెంటిమెంట్స్ ఉన్నాయి, మరి మా సిక్కులకు సంబంధించింది ఏంది, మా దేవుళ్ళ పేరు కూడా పెట్టాలి కదా, దుర్గామాతది లక్ష్మి పేరు పెట్టిన తర్వాత రాముని పేరు కూడా పెట్టాలి కదా ఇంకోలు. అప్పుడు ఆ చర్చ స్టార్ట్ అయింది, చర్చ జరిగింది. దాని మీద ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా 5గురితో కమిటీ చేస్తాడు దీని మీద. దాంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ మెంబర్, దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాను స్వయంగా ఉంటాడు, తనతో పాటు నెహ్రూ గారు ఉంటారు, మౌలానా గారు ఉంటారు, ఇంకో చటర్జీ గారు ఉంటారు. 5గురు మేధావులు కలిసి దీని మీద చర్చ చేసి కాంగ్రెస్ పార్టీ సెషన్లో ఈ 2 చరణాలు పాడవచ్చు అఫీషియల్గా, మిగతా వాళ్ళు కావాలంటే మొత్తం పాడుకోవచ్చు. ఓకే, కానీ 2 చరణాలు అయితే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు, పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ప్రతిపాదిస్తారు. గాంధీజీ గారు పూర్తిగా సమర్థిస్తారు. తర్వాత 2 చరణాలు పాడడం మొదలైంది. మిగతా వాళ్ళు పాడుకోదలుచుకుంటే మొత్తం పాడుకోవచ్చు. ఇవాళ కూడా ఆబ్జెక్షన్ లేదు, నిన్న కూడా ఆబ్జెక్షన్ లేదు. అట్లా వందే మాత్రం 2 చరణాలు పాడాలనేటటువంటి రెజల్యూషన్ 1937లో తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే దేశ స్వతంత్రానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి, అందరికీ యాక్సెప్టబుల్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను తయారు చేయాలి, తద్వారా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. వీళ్ళ ఉద్దేశం ఏంది? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయొద్దు, బ్రిటిష్ వాడే ఉండాలి, మనమంతా మన కింద ఊడిగం చేయాలి. ఇదే కదా ఆర్ఎస్ఎస్ చేసిన పనంతా, ఇదే కదా హిందూ మహాసభ చేసిన పనంతా. బ్రిటిష్ వాడు ఆనందంగా ఉండాలి, వాడు మనమంతా వానికి బానిసలుగా ఉండాలి. ఆ రోజు చేసినటువంటి పని ఇదే. ఇప్పుడు ఈ 6 చరణాలు పాడాలని ఎప్పటి నుంచి వచ్చింది మళ్ళీ? అది కూడా అప్పుడు ఈ 2 పాడుకోవచ్చు, 6 కావాలనుకునే వాళ్ళు పాడుకోవచ్చు, మొత్తం పాడుకునే వాళ్ళ మీద అబ్జెక్షన్ లేదు. కానీ 2 చరణాలు కంపల్సరీ మనం పాడాలనేటటువంటిది ఇది నేషనల్ సాంగ్ గా కూడా అప్పుడే గుర్తింపు వచ్చింది, అంతకుముందు అఫీషియల్ లేదు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ సాంగ్ 2 చరణాలు ఉందా, 6 చరణాలు ఉందా? 2 చరణాలుగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ముందు పార్టీ డిక్లేర్ చేసింది ఇది ఇండియన్ నేషనల్ సాంగ్ అనే విషయాన్ని. ఆర్ఎస్ఎస్ డిక్లేర్ చేయలే, ఇప్పటికీ చేయలే. తర్వాత దాన్ని ఏమైంది, 1950లో స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగం తయారైతున్నటువంటి క్రమంలో మనం 1950 జనవరి 26 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. అంతకంటే 4 రోజుల ముందు, 2 రోజుల ముందు 1924
బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నేషనల్ సాంగ్ మీద ప్రతిపాదన పెడతాడు పార్లమెంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఉంటాడు. జనగణమనతో పాటు వందే మాతర గీతాన్ని కూడా మనం అది నేషనల్ సాంగ్గా మనం దీన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రతిపాదిస్తే ఆ రోజు కూడా దీని మీద ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ చర్చిస్తారు. ఓకే, చర్చించి దీని మీద మళ్ళీ అంతకుముందు పార్టీ తీర్మానం చేస్తుంది, ఇక్కడ భారత ప్రభుత్వం తీర్మానం చేస్తుంది. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతిపాదిస్తే నెహ్రూ గారితో సహా అందరూ దాంట్లో పాల్గొని ఈ 2 చరణాలు పాడుకోవచ్చు, కావాలనుకునేటోళ్ళు మొత్తం పాడుకోవచ్చు. మొత్తం పాడడాన్ని అబ్జెక్షన్ చేయలే ప్రభుత్వం. ఓకే, 2 చరణాలు కంపల్సరీ పాడడం అనేది చేసింది. ఇది ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడేం జరుగుతుంది? వందే మాత్రం పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయింది. మొన్న స్వతంత్ర దినోత్సవం నాడు గాంధీ భవన్ మా ఏఐసిసి ఆఫీస్లో జరిగిన గొడవ వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశం ఏముందో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు కూడా ఎందుకు కుర్చీ కోసం అని అదని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసి అది ఆడికి వస్తా, నాకు చెప్పండి, చెప్పినాక ఆడికి పోతా. బీజేపీ ఏం చేస్తుందంటే గత 5-6 సంవత్సరాల నుంచి దీన్ని కాంట్రవర్సీ చేసే పని చేసుకున్నది. బీజేపీ రాజకీయ సిద్ధాంతం ఏంది? మత ప్రాతిపాదిక మీద ప్రజల్ని విడగొట్టడం. అది రాజ్యాంగ ప్రాతిపాదిక మీద పాలించడం దాని ఎజెండా కాదు. అధికారంలో రావడానికి రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారు. రాజ్యాంగం తయారైతున్న రోజు ఈ రాజ్యాంగం వద్దని మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. రెండోది, ఇక్కడ ఈ జాగీర్దారులు జమీందారులు ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళను పాలించే ఆ రోజు ఉన్నటువంటి చట్టం మనధర్మం ఉండాలని కోరుకున్నవాళ్ళు, అదే చట్టంగా ఉండాలి. దాని ప్రకారం చూసుకున్నప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమవుతారో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అంటే రాజుల కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎట్లయితే పౌరులుగా లేరో, ఆ దేశంలో భాగస్వాములుగా లేరో, ఆ దేశంలో బానిసలుగా ఎట్లయితున్నారో, స్వతంత్రం వచ్చినాక కూడా వీళ్ళు బానిసలుగా ఉండాలని కోరుకున్న వాళ్ళు వీళ్ళంతా. తర్వాత ఏమైంది? ఇది ఆమోదం పొందిన తర్వాత మొన్న 2022లో ఢిల్లీ హైకోర్టులో దీని మీద ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పిటిషన్ ఇస్తాడు. ఆ పిటిషన్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చి, అంటే ఎంత పెద్ద నాటకమో చూడండి. అంటే ఒక దిక్కు మీడియా, జ్యుడిషియరీ, డెమోక్రటిక్ అంగాలన్నీ, రాజ్యాంగ అంగాలన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపుకొని వాళ్ళతో పనిచేస్తారు. చాలా యూనివర్సిటీస్ అన్ని వాళ్ళ కబ్జాలో ఉన్నాయి. అందుకనే ఇప్పుడు జంజీ ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దానికి ఇచ్చి 2026లో మొన్న ఈ మధ్యన వీళ్ళు ఇది కంపల్సరీ 6 చరణాలు పాడాలనేటటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీని మొత్తం ఎపిసోడ్ వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న కుట్ర ఏంటంటే సోనియా గాంధీ మీద కేసు పెట్టాలి, సోనియా గాంధీని జైలుకు పంపించాలి. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎజెండా. అందులో భాగంగానే ఇవాళ సోనియా గాంధీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జాతీయ సాంగ్ను అవమానం చేసిందనే పేరు మీద కేసు పెట్టాలనుకుంటున్నారు. నిలబడితే అయిపోద్ది కదా. ఆమె నిలబడే ఉంది. ఆడ ఏం జరిగిందో మీరు గమనించండి. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో, ఏ రాజకీయ పార్టీలో ఉండండి, అంతకంటే సీనియర్ పొలిటీషియన్ లేరు. ఇప్పుడు ఆయన ఏజ్ 84-83 సంవత్సరాలు నాది. ఆయన నిలబడి ఉన్నాడు. అప్పటికే ఆయన బాడీ మీరు ఒకసారి ఆ వీడియో గమనిస్తే మీకు తెలుస్తుంది, కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతున్నాడు. ఆ సోనియా గాంధీ గారిని ఆయన గమనించిండు. అందుకనే కుర్చీ దెమ్మన్నది ఆమె. ఆ కుర్చీ దెమ్మన్నది వాస్తవం, ఆయన ఇబ్బంది పడుతున్నది వాస్తవం. తర్వాత గీతం నడుస్తుంది కదా, మళ్ళీ కంట్రోల్ చేసుకొని ఎక్కడో అక్కడ నిలబడ్డారు. అంతే తప్ప వందే మాత్రం మూడో స్టాంజా స్టార్ట్ కాగానే అరే ఏంది ఇది ఎందుకు ప్లే నాలుగో స్టాంజా స్టార్ట్ అయినాక స్టార్ట్ కాగానే నేను అందుకనే అంటున్నా. అందుకనే దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి నిన్న సిడబ్ల్యూసీలో చర్చించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పిన. మళ్ళా మొత్తం వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వ్యతిరేకించలే, ఈ రోజు వ్యతిరేకించట్లేదు. కానీ అఫీషియల్గా మేము 2 చాండాలే పాడతాం అనేది ఆ రోజు పెట్టుకున్నది, ఈ రోజు పాడుతున్నారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా ప్రభుత్వం. నిర్ణయం తీసుకున్న తర్వాతనే కదా దాన్ని ఇప్పుడు నిన్న మొత్తం పాడిందాడా. కానీ దాని మీద మా స్టాండ్ కూడా క్లియర్ చేసినాం. ఎందుకు ఆ 2 చరణాలే పాడాలనుకుంటున్నాం అంటే ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే చెప్పినరో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏదైతే చెప్పినరో ఆ మాట నేను మళ్ళీ చెప్తున్నా. ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా భారత ప్రజలంతా కలిసి ఉండేటటువంటి వ్యవస్థ ఏర్పడాలని వాళ్ళు కోరుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కోరుకున్నది అదే. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకున్నది అదే. కాబట్టి ఒక మతానికి అనుకూలంగా ఇంకో మతానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక మతానికి ప్రైజ్ చేసుకునే విధంగా ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అదే నిన్న మళ్ళొకసారి చెప్పినటువంటి పరిస్థితి ఉంది సిడబ్ల్యూసీ మీటింగ్లో. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఇక నేను అడగదలుచుకున్నా, సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి, సోనియా గాంధీ మీద కేసు పెట్టాలనుకునేటటువంటి బీజేపీ నాయకులారా, వందే మాత్రం జెండా పట్టుకొని మీ సంస్థ తరపున కానీ
మీ పూర్వీకులు ఎవడన్నా జైలు పోయిందా? ఇప్పుడు వందే మాత్రం అంటేనే వాళ్ళని క్లెయిమ్ చేసుకుంటారు కదా. అందుకనే ఏడున్నారు మీరు వందే మాత్రం గీతంలో మీ పాత్ర ఏడున్నది? మీలాంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏడున్నది? మీలాంటి వాళ్ళు అసలు వందే మాత్రం అనే పదాన్ని వాడరు. వందే మాత్ర గీతం పాడుతున్నోళ్ళను పట్టించిన దొంగలు కదా వీళ్ళంతా. వందే మాత్రం జెండాను 3 రంగుల జెండా 1906లో తయారైంది. 3 రంగుల జెండా పట్టుకొని వందే మాత్ర గీతం పాడుతున్న వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళకి పట్టించిన దొంగలు వీళ్ళంతా. బ్రిటిష్ ఏజెంట్లు వీళ్ళంతా. బ్రిటిష్ వాడు ఇక్కడే ఉండాలని కోరుకున్న దొంగలు వీళ్ళంతా. ఇలా వాళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా దేశభక్తి గురించి? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము. ఈ దేశానికి లక్షల మంది జైలుకు పోయింది మేము. తుపాకీ గుడ్లను తిన్నది మేము. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు పూర్తి స్థాయి వందే మాత్రం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జనగణం మీద పూర్తి పేటెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్దే. ఈ దేశాన్ని రాజ్యాంగం తెచ్చింది మేము. ప్రజాస్వామ్య వ్యవస్థను తెచ్చింది మేము. ప్రజాస్వామ్య వ్యవస్థ తెచ్చకుంటే ఆర్ఎస్ఎస్ చెప్పిన ఎజెండాను అమలు చేసుకుంటే ఛాయ్ అమ్మే మోడీ ప్రధానమంత్రి అయ్యేటోడా? రాజు కొడుకు అయ్యేటోడు కదా. వాళ్ళ ఎజెండా ప్రకారం అయితే మోడీ ప్రధానమంత్రిగా పనికిరాడు. కూర్చోవడానికి వీల్లేదు వాళ్ళ లెక్క ప్రకారం. ఎవరు ఉండాలి? క్షత్రియుడు ఉండాలి. మోడీ క్షత్రియుడు కాదు కదా, మరి ఎట్లా ప్రధానమంత్రి అయిండు? కాంగ్రెస్ తెచ్చిన రాజ్యాంగం వచ్చింది. అందుకనే ఇవాళ బీజేపీ అసలు ఉద్దేశం రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నది తప్ప దేశ రక్షణ కోసం కానీ దేశ ప్రయోజనాల కోసం. ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఒకటి చెప్తున్నారు. ఇది హిందూ మతం, హిందూ దేశం, హిందువుల కోసమే మేము మాట్లాడతాం. సో అందులో భాగంగా రాసినటువంటి ఆ గీతంలో ఆ సాంగ్లో 4వ చరణం 5వ చరణం దుర్గామాతని ఆమె రక్షణ కోరుతూ ఈ దేశం బాగుండాలి అని కోరుతున్న లైన్స్ ఉన్నాయి. వాటిని పాడితే తప్పేంది? ఇది హిందూ దేశం కాదు, ఇది అన్ని మతాల దేశం. ఇది ఎస్సీల దేశం, ఇది ఎస్టీల దేశం, ఇది బీసీల దేశం, ఇది ముస్లింల దేశం, ఇది క్రిస్టియన్ల దేశం, ఇది బౌద్ధుల దేశం, ఇది జైన్ల దేశం, ఇది హిందువుల దేశం కూడా. ఈ అన్ని మతాలు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, నేను మతం లేనోని, మతాలు పుట్టక ముందు పుట్టిన ఆచార వ్యవహారాలు పుట్టినాయి. ఈ దేశంలో అన్ని మతాలు పుట్టి 5,000 సంవత్సరాలు అవుతుంది. మా ఆచార వ్యవహారాలు, గిరిజన ఆచార వ్యవహారాలు పుట్టి 10,000 సంవత్సరాలు అవుతుంది. అంటే మతం పుట్టక ముందు పుట్టిన ఆచార వ్యవహారం. అంటే నా ఆచార వ్యవహారం ఇలా ఏ మతం కోసం ఎందుకు మార్చుకుంటా నేను? కాబట్టి ఈ దేశం అందరిది, ఇది హిందువులది కాదు. హిందువులు అంటే వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణులదే అనుకుంటున్నారు వాళ్ళు. ఇది బ్రాహ్మణుల దేశం కాదు. వాళ్ళు కూడా సెంట్రల్ ఏషియా నుంచి ఈ ప్రాంతానికి బతకడానికి వచ్చి ఇక్కడ ప్రజల్ని దాడులు చేసి ఇక్కడ గిరిజన తెగల్ని విధ్వంసం చేసిన వాళ్ళే. హరప్ప మోహన్జోదారో కల్చర్ తీస్తే అన్ని బయటకు వెళ్తాయి. ఎందుకు ఈ రోజు వరకు డీకోడ్ కాలేకపోతుంది లాంగ్వేజ్? అందుకనే ఇక నేను ఆ చరిత్రలో బోదలుచుకోలేదు. ఈ దేశం అందరిది, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దీన్ని పూజ, అదే అంటున్నా కదా. ఇప్పుడు రాముని పేరు పెట్టాలి, కృష్ణుని పేరు పెట్టాలి, బుద్ధుని పేరు పెట్టాలి. అప్పుడు ఆ పాట జాతీయ సాంగ్ అవుతుందా? ఈరోజు జరిగిన చర్చ కాదు. ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి మహానుభావుడు చెప్పిన, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి చెప్పినటువంటి మాట ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంటే గొప్ప లాయలు. అదే ఇప్పుడు మీరంతా కాంగ్రెస్, మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి తీర్మానానికి వ్యతిరేకమా? మేము రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం. మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలకు వ్యతిరేకమా? ఈ దేశంలో ఎవడు ఎటువైపు ఉన్నాడో తేలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జంజీ అందుకనే ఉద్యమం మొదలుపెట్టింది. అసలు కొట్లాడినోడేవాడు, రంగు వేసుకొని వస్తున్నటువంటి దొంగేవాడు, ఇది తేలాల్సినటువంటి సందర్భం ఉన్నది. అందుకనే వందే మాతరం మీద కూడా చర్చ జరగాలి. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు 6 స్టాంజాలు తీసి మళ్ళీ 2 స్టాంజాలే ఉండాలని పెడతారా? మీరు 6 స్టాంజాలు తీయలే, మళ్ళీ చెప్తున్నా, తీయలే మీన్స్ అది రెండు స్టాంజాలు పాడాలనేది 2 కంపల్సరీ. అది ఖచ్చితంగా పాడాలి అన్నదాన్ని ఇప్పుడు అంతకు ముందు పాడాలని లేదు, ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు అందుకనే 2 స్టాంజాలు పాడాలనేది కంపల్సరీ, 6 స్టాంజాలు కంపల్సరీ పాడాలనేది తప్పు. ఓకే, మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే అది పార్టీ దాని మీద నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేయాలనే దాని మీద మళ్ళీ కమిటీ వేసి సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. ఐఎమ్ ఇండివిజువల్లీ కెనాట్ సే దట్. ఇప్పుడున్నటువంటి తీర్మానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 1937లో చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని కట్టుబడి ఉంది. అండ్ ఇంకొక అంశము, ఇప్పుడు జనరల్గా ఇది అంతా చర్చ చేసినప్పుడు మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. జాతీయ జెండా అంశం మీద కూడా ఒక చర్చ ఒకరిద్దరు లేవనెత్తారు. జాతీయ జెండాని కొంతమంది ఎందుకు ఎగరేయట్లేదు అని అంటే, అది కాంగ్రెస్ పోలిన జెండా లాగా ఉన్నది, మధ్యలో ఉన్న అశోక చక్రాన్ని మినహాయిస్తే మధ్యలో చేయబెడితే అది కాంగ్రెస్ జెండా లాగా ఉన్నది. వీళ్ళు కుట్రపూరితంగా ఇండియా అంటే కాంగ్రెస్ అంటే ఇండియా అని ఉండేలాగా కుట్రపూరితంగా జెండాను వాళ్ళు పెట్టిరు అనేది ఒక ఎలిగేషన్. అటువంటి మూర్ఖుడు ఎవడన్నా మాట్లాడితే మనకి చరిత్ర తెలియదు అని చెప్తాను. అని మూర్ఖుడే అంట.
అసలు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఈ దేశంలో 600 దేశాలు ఉన్నాయి. ఉమ్, 565 దేశాలు ఉన్నాయి. హైదరాబాద్ సపరేట్ కంట్రీ, అవును సంస్థ. మైసూర్కు సపరేట్ కంట్రీ. ఉమ్, సంస్థానం అని మనం బ్రిటిష్ వాళ్ళు కలిసినాక సంస్థానం, సంస్థానం. కలవక ముందు ఇది దేశం. ఉమ్, మొఘల్స్ సపరేట్ కంట్రీ, అదేవిధంగా జూనాగఢ్ సపరేట్ కంట్రీ. ఉమ్, ఎవరి దేశం వాళ్ళది. బ్రిటిష్ వాడు అందరినీ జయించి, ఒక దిక్కు మొఘల్స్ జయించి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, వాళ్ళని కూడా జయించి 1857 తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అగో దానికి వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశాన్ని ఒక దేశంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఆ నిర్మించేటప్పుడు కొట్లాడేటప్పుడు పెట్టుకున్నటువంటి జెండా జాతీయ జెండా, ఈ దేశ జెండా. ఉమ్, ఆ కొట్లాడే క్రమంలో మీరు చిన్న దుకాణం పెట్టుకున్నారు కదా, ఉమ్. మీరెందుకు జెండా పెట్టుకొని కొట్లాడలే? వాళ్ళదేముండే దుకాణం? అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళదేముంది. దాని గురించి నేను అంత పట్టించుకునే మూడ్లో కూడా లేను. ఉమ్, మేము బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి తలకాయలు బలగొట్టుకొని యవ్వనాలని జైల్లో పెట్టుకొని పోతున్నప్పుడు మీరు ఏడున్నారు? ఉమ్, క్షమాభిక్షలు రాసుకుంటున్నారు కదా, మమ్మ క్షమించు, మేము మీతోనే కాంప్రమైజ్ అవుతాం, మీ కాళ్ళ కింద చెప్పులు లేక బతుకుంటాం, అయ్యా వాచ్చన్ అని చెప్పి అడుక్కున్నారు కదా మీరు వాళ్ళ దగ్గర. మీరు ఏం బ్రిటిష్ వాళ్ళకు దగ్గర పనిచేసారు కదా. ఎవడైనా జాతీయ జెండా పట్టుకుంటే అగో కాంగ్రెస్ వాడు జాతీయ జెండా పట్టుకున్నాడు, అగో స్వతంత్ర పోరాట ఎదురు జాతీయ జెండా పట్టుకుని వీని లోపటయ్యి వీని ఉరేయి అని చెప్పి ఉరియించుకుంటూ తిరిగిరు కదా వీళ్ళంతా. ఎవరు వాళ్ళు? ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళు చేసిన పని అంత ఏంది? ఉమ్, అరే పోస్ట్ డబ్బాలో లెటర్ వేసినటువంటి వాళ్ళని పట్టించినటువంటి ఆయన ఆ వాజ్పేయి కదా, ఇంకెవరో కాదు. వాజ్పేయి పాత్ర ఏంది? వాళ్ళ ఏ నాయకుని పాత్రనో చెప్పు. సావర్కర్ పాత్ర ఏంది? గోల్వార్కర్ పాత్ర ఏంది? ఒక్కొక్కరు ఈ దేశ ప్రజల్ని, విప్లవకారులను ఎంతమందిని పట్టించారు, ఎంతమందిని చంపించారు వీళ్ళు, ఎంతమందిని ఉరికమ్మం ఎక్కించారు, ఎన్ని అరాచకాలు చేసిర్రు ఆ కాలంలో. వాళ్ళు ఇవాళ దేశం గురించి మాట్లాడతారు, నాకు అర్థం కాకూడదు. దేశభక్తి కాదు. ఈరోజు ఈ 12 సంవత్సరాల కాలంలో 3 వచ్చినాక పెట్టుబడిదారుల భక్తి మనకు మతాన్ని చూపిస్తారు. మనం అంతా డ్యాన్సులు వేసుకుంటా తాక్కుంటా మతం చుట్టూ ఉండాలి. వీళ్ళ బిడ్డలంతా అమెరికాకు పంపించుకొని చదువుకుచ్చుకొని వాళ్ళు మొత్తం సంపదనంతా దోసుకుపోయి 600 స్థానాల్లో ఉన్నటువంటి అంబానీ అదాలను తీసుకొచ్చి ప్రపంచంలో నంబర్ 1 పెట్టుబడిదారులుగా మార్చాలి. వాళ్ళు మారుస్తా అంటే 10,000 కోట్ల సంపాదన పార్టీ అకౌంట్లో పెట్టుకోవాలి, మొత్తం జల్సాలు. సో మీరు పోరాటం చేశారు కాబట్టి దాన్ని మీరు పేటెంట్ కింద ఎస్, తీసుకున్నారు. ఈ దేశ ప్రజల్ని కదిలించి ఒక్కటి చేసి పోరాటం చేసి అందరికీ హక్కులు వచ్చేటట్టు చేసి మేము చేసినామని చెప్పి మాదే అనట్లేదు. ఆ రోజు ఉన్నటువంటి 35 కోట్ల మందిలో అందరూ దాంట్లో భాగస్వాములు అయ్యేటటువంటి పాత్ర మేము తీసుకున్నాం, పనిచేసినాం. ఇవాళ కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏ త్యాగమని చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకెవ్వరు లేడు. వాళ్ళు దేశాన్ని దోచుకోవడం ఎట్లా అని ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ మనకంటే ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేసారు కదా ఈ మహానుభావులు. ఇలా ప్రపంచంలో ఒక దిక్కు నిన్నమొన్న జరిగినటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికాకు ఇరాన్కు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి ఇండియా ఏడున్నది? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నదా? ఏం చేసినావు మోడీ? ఈ దేశాన్ని ఎట్లా చేసేసినావు? ఏ స్థాయికి దించేసినావు? రష్యా నీ మాట వింటుంది, అమెరికాతో నీకు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఇరాన్ మనకు పాత మిత్రుడు. వీళ్ళందరినీ నీవు చెప్పే మాటిని నీ ఢిల్లీలో కదా జరగాల్సిన చర్చ. మిమ్మల్ని ఆ రోజు అనలేదా, వ్యతిరేకించలేదా ఈ స్థాయి ఉన్నటువంటి ఈ దేశాన్ని, ఈ స్థాయి ఉన్నటువంటి దేశాన్ని? జాతీయ జెండా రంగులని మీరు పార్టీ దాని కింద పెట్టుకుని ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాని ఎప్పుడు ఎగరేసింది? 1992లో 2002లో వాళ్ళ ఆఫీస్ మీద ఆడున్నటువంటి భారత శ్రేయభిలాషులు వాళ్ళ ఆఫీస్ మీద పోయి జెండా ఎగరేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా వీళ్ళు. అంటే కాంగ్రెస్ జెండా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎట్లా? జాతీయ జెండా కాంగ్రెస్ జెండా ఎట్లా? 3 రంగులు మీరు 3 రంగుల జెండా, దాంట్లో అశోక చక్రంతో కూడుకున్నటువంటి జెండా జాతీయ జెండా. కొన్ని జాతీయ జెండా వాళ్ళందరూ అది ఎట్లా జాతీయ జెండాని ఎట్లా తీసేద్దాం, జాతీయ గీతాన్ని ఎట్లా తీసేద్దాం, జనగణమనను కూడా ఎట్లా తీసేద్దామని ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు మతం కనపడాలి, రెచ్చగొట్టడం కనపడాలి, ప్రజల్ని విభజించడం. అసలు ఈ దేశాన్ని విభజించిందే మీరు అఖండ భారత్ ఉండే అనేది కదా. అఖండ భారత్ నాకు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ చేసిన మోసం ఇదంతా, కుట్ర ఇదంతా. ఇదంతా అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏది వస్తే అది రాసు, అబద్ధమే ఆడు అబద్ధమే చెప్పు అన్నట్టు. వాస్తవం ఎందుకంటే అది నిన్న అన్నాడు కదా, అలా గోబర్ దిమాకి టీం మాట్లాడే మాటలు ఇవన్నీ. గోబర్ దిమాకి టీం. ఓకే, గోబర్ దిమాకి. ఇప్పుడు ఎందుకు అది వాస్తవం కాదా? అది ఏది నాకు చెప్పమని, ఎవడో వాస్తవం రమ్మని చెప్పి. ఏది వాస్తవం మరి? ఈ దేశంలో చరిత్ర ఉన్నది, నేను చెప్తున్నది వాస్తవం. కావాలంటే ఏమైనా వాస్తవాలంటే తీసుకురమ్మా, చర్చిద్దాం. మొన్న రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, మేము రచనాత్మక కాంగ్రెస్ మీటింగ్ జరుగుతూ ఉంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. ఇక్కడ అందరి భావనలు గుర్తించబడాలి, అందరి వాయిస్లు ఉండాలి.
రేపు ఒక గొప్ప మాట అన్నాడు, రేపు ఒకవేళ ఆర్ఎస్ఎస్ కూడా మాట చెప్పొద్దని ఎవడని అడ్డం పట్టడానికి లేదు, ఆర్ఎస్ఎస్ తన వాదన పెట్టే హక్కు ఉందని వాళ్ళ తరపున కూడా నేనే కొట్లాడతాను. అందుకనే ఇక్కడ ప్రతి వాయిస్కు స్పేస్ ఉండాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించే వాతావరణం ఉండాలి, ప్రతి సంస్థ స్వేచ్ఛగా, అది తప్పు కావచ్చు రైట్ కావచ్చు, వాళ్ళ డిబేట్ను పెట్టేటటువంటి ప్లాట్ఫామ్ ఉండాలి. దట్ ఈస్ డెమోక్రసీ, దట్ ఈస్ స్వరాజ్ మహాత్మా గాంధీ చెప్పింది. అది తీసుకొచ్చే పనిలో మేము ఉన్నాం. కాబట్టి అబద్ధం ఊరంతా తిరిగి రావచ్చు, కానీ నిజం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అబద్ధం పారిపోక తప్పదు. ఇవాళ నిజం బయటికి ప్రపంచానికి తెలుస్తుంది, అబద్ధం గిలగిలలాడుతుంది, కొత్త దారులు ఎత్తుక్కుంటుంది, కొత్త ఫార్మ్స్ చేంజ్ కాదంట కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా దిమాగి నక్సలైట్లు అంటున్నారు కదా. అవును, ప్రశ్నించేటోడు ఇక్కడున్న పార్టీ అధ్యక్షుడు అదే అంటాడు, వీళ్ళని కొంతమంది ఉన్న వాళ్ళు నేర్పారాలి ఇక్కడ కూడా. అంటే ఆయనకు ఆయన గోబరి మనువాది కదా, ఆయన గోబరి మనువాదులకు దిమాకి నక్సలైట్లు అంటే ఎస్ దిమాకి నక్సలైట్లే. ప్రశ్నించేటోడు, సమానత్వాన్ని కోరుకునేటోడు, గౌరవం ఉండాలనుకునేటోడు, మనిషి లెక్క ఆలోచించేటోడు దిమాకి నక్సలైట్లు అంటే ఓకే. మరి వీళ్ళేమి నక్సలైట్ మరి ఇప్పుడు అయితే మోడీ కూడా దిమాకి నక్సలైట్ అవుతాడు మరి ఆ లెక్కన. ఆలోచించేటోడు, ప్రశ్నించేటోడు దిమాకి నక్సలైట్లు అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు మోర్ దెన్ 70% దిమాకి నక్సలైట్లు అవుతారు. మిగిలిన బ్యాచ్ అంతా గోబరి మనువాదులు అవుతారు. అంటే సొంత ఆలోచనలు లేనోడు గోబరి అవుతారు కదా. మరి గోబరిని పెంచే పనిలో ఉన్నారు వాళ్ళు. ఏం ఆలోచించవద్దు, మేము చెప్పింది తినాలి, రోబో లెక్క పని చేయాలి, దానికి ఏం ట్యూనింగ్ ఇస్తే అది పని చేయాలి. అట్లా జరగదు, ఇది అట్లా సాధ్యం కాదు. ఎనీవే మానవ జాతి అభివృద్ధి అట్లా జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో వందే మాతర గేయము కాంగ్రెస్ కాంట్రవర్సీ దీని మీద ఒక చర్చ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.